మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రు తొలగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ గనక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. ఎన్నెన్ని విశేషములతో ఆరుద్రా నక్షత్ర వైభవాన్ని, మిథున రాశి యొక్క దివ్య విశేషాన్ని మీకు ఈనాడు తెలియజేస్తాను మొట్టమొదటగా. తర్వాత మిగతా రాశులన్నీ కూడా చెబుతాను. మరి ఆరుద్రా నక్షత్రం అంటే, ఆరుద్రా నక్షత్రంలోనే శివలింగ ఆవిర్భావమైంది మొట్టమొదటగా అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో. ఆరుద్రా నక్షత్రం కాంతివంతమైనటువంటి నక్షత్రం. ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరే జగన్మోహనుడు. లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడై, అంతేకాదు పేరులో ఉండడం కాదు, పేరు ఉన్న తర్వాత దానికి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో నేను కూడా ఒకనే అవ్వచ్చు. ఎందుకనంటే నా పేరు నారాయణమూర్తి అని పేరు పెట్టారు. నారాయణమూర్తి అంటే ఆ నారాయణమూర్తి అని కాదు, నల్లగా ఉంటాడు కనుక నారాయణమూర్తి. ఆయన ఎర్రగా ఉన్నాడు అంటే కొంచెం పేరు కొద్దిగా ఉండాలిగా. నల్లవాళ్ళు కదా అని బాధపడకూడదు. ఇంద్రనీలము నలుపు, ఇంద్రాచలము నలుపు, ఇంద్రవజ్రము నలుపు, యముడు నలుపు, సామజంబులు నలుపు, రామచంద్రుడు నలుపు, రతివల్లభుడు నలుపు, రాత్రి నలుపు. నల్లగా ఉన్నవాళ్లే అందగాళ్ళు. సరే, అది వేరే విషయం అనుకోండి. శ్రమ అంటే చెబుతున్నాను అంటారని నాకు తెలుసు, అందుకని పద్యం చెప్పి. శ్రమజీవులకు జగన్మోహన్ రెడ్డి గారు దేనికని జగన్మోహనుడైనాడు? అందరికీ ఇష్టం దేనికైనాడు ఆయన? శ్రమజీవులకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడైన. అంతేకాదు, నరునిల శంఖాన్ని పూరించాడు. నరుడు అంటే కేవలం ఈ నరుడు కాదు, నరుడు అని అర్జునుడికి ఒక పేరుంది. నరుడు నారాయణుడేమో కృష్ణుడైతే నరుడేమో అర్జునుడు. అందుకనే మీరు నర్తనశాల సినిమాలో కూడా నరవరా నరవరా ఓ కురువరా అంటారే, ఆ నరుడిలా శంఖాన్ని పూరించి సింహములా గర్జించడం కంటే పురోగమించాడు. సింహములా గర్జించాడు. మన మంత్రులలో గర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు. గర్జన చేస్తారన్నమాట, మామూలుగా ఉండదు. ఒక శంఖం పూరించినట్లు ఉంటుంది, కొందరు సౌమ్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా గర్జించినట్లు ఉండదు. సింహమే కానీ సింహం అంటారు కానీ ఆయన గర్జనలు నేను ఎప్పుడు పర్సనల్గా టీవీలో కానీ ఎక్కడ వినలేదు నేను. ఆయన ఎలా ఉంటుందంటే ఒక పురోగమించడం, దాన్ని పురోగమించడం అంటారు. అంటే ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి, ముందుకి నడవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు. రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు, అచంచలమైనటువంటి ధైర్యం. ఏమండి, ఇలా నిజంగా వస్తారా అని మనకు అనుమానం కలగచ్చు. ఎవడైనా ఏదైనా తలుచుకుంటే సాధ్యం కానిటువంటిది లేదని నిరూపించినటువంటి మహనీయుడు ఆయనే. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది. రికార్డ్ చేసుకోండి అవసరమైతే, ఇది ఎప్పుడు చెవులో పెట్టుకొని వినండి. కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది,
మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది, మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. కాస్త మధ్యలో తప్పట్లు కొట్టాలి కాస్త కవికి. ఇది కవిత్వం. ఇందాకేమో పురాణం, అప్పుడేమో బ్రాహ్మడు, అప్పుడు పురోహితం, అప్పుడేమో మంత్రం, ఇప్పుడేమో కవిత్వం. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవుల్ని గౌరవిస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళే మీరందరూ. కవి పండిత ఘోషలో, కవి పండిత సత్కారంలో రాయల వారి దగ్గర ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆయన పొంగిపోయేవాడు. కత్తులును ఘంటములు మ్రోగినవి ఒకచోటే. ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు ఝళం ఝళమని మారుమ్రోగినాయి. ఈవేళ భవిష్యత్తుని మిథున రాశి గురించి చెప్పబోతున్నాను. నేను చెప్పబోతూ ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆయన కొంచెం వర్ణిస్తున్నాను అన్నమాట. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే ఎవడు జయించలేడు. తాను ఓడిపోయినా మీరు ఒక్కొక్కసారి ఆ సాలెపురుగుని చూసుంటారు. ఇళ్లలో సాలెపురుగు అది జర్రను జారుతుంది. నేను జారానే, అయ్యో నేను ఇంతేనా అని ఊరుకోదు, ప్రయత్నించి అలా దూకుతుంది. సింహమైన గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు, బయటికి రావాలి, గర్జించాలి, కేసరి నిజకర నఖర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి, శత్రువులను చెండాడాలి, తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి. అలా చూపించగలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసమాన చాతుర్యం, చక్కని దరహాసం. ఆయన ఓడిపోయినప్పుడు నేను టీవీలో ఆయన మాటలు విన్నాను. కొందరు ఓడిపోగానే మోఖం భయంకరంగా ఉంటుంది, ఇదంతా దుర్మార్గం అని కేకలు పెడతారు. అక్కడ దగ్గర ఏదైనా మైకులుంటే టపాటపా పగల కొడతారు. కానీ ఆయన ముఖంలో మామూలుగానే ఉన్నాడు. ఆయన జయించినప్పుడు ఏ విధమైనటువంటిది ఉన్నాడో దాని పేరే స్థితప్రజ్ఞుడు. తప్పనిసరిగా స్థితప్రజ్ఞులకై వైభవం. కాబట్టి సమైక్యంని బోధించి జైత్రయాత్ర సాగించి జయదుందుబులు మ్రోగించేటువంటి జాతకం మిథున రాశి. మిథున రాశికి ఎలా ఉన్నది అంటే ఈ సంవత్సరం చాలా వైభవోపేతంగా కళకళలాడుతూ చాలా చక్కగా ఉన్నది మిథున రాశి. ముందు మిథున రాశి గురించి చెప్పి మిగిలినటువంటి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే మన నాయకుడు గనక ఆయనతోటి మొదలుపెట్టాను. ఎవరిని అడుగుతారు ముందు మేషరాశ మిథున రాశి, మధ్యలోది మృదు అంటారని. ఎందుకని మిథున రాశితో చెబుతున్నాను అంటే మన నాయకుడు గనక మన నాయకుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. నలుగురి ఎదుట తల ఎత్తి మాట్లాడకూడదు. మీ పిల్లలకి చెప్పాలి ఇది కూడా. నలుగురి ఎదుట జీవితంలో తల ఎత్తి మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు తల్లి, ఒకళ్ళు తండ్రి, గురువు, దైవం. ఇందాక వీళ్ళు ఇంత రాజకీయ నాయకులై పూలు వేసేటప్పుడు మీరు చూశారో లేదో, తల వంచి మంత్రం చెబుతూ ఉంటే స్వామి మాకు చక్కని దీవెన ఇవ్వమని సూర్య భగవానుడి దగ్గర తల వంచి మాట్లాడారు. కాబట్టి ఎప్పుడు తల వంచాలి? ఎప్పుడు? కాబట్టి మిథున రాశి 14 ఆదాయం, 2 ఖర్చు, గౌరవం 4, అగౌరవం 3. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మేం పొరపాటు చేశామా, రైట్ చేశామా, గౌరవం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడ్డారు. ఏదో ఆశల వలయంలో ఎండమావిని చూసి పరిగెత్తామా, నీళ్లు ఉన్నాయని? అసలు నిజంగా ఉన్నటువంటి నీళ్లను చూసి వదులుకున్నామా? అయ్యో అని కొంచెం ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఆలోచన శక్తికి మించినటువంటి పనులు ఈ సంవత్సరం ఆ మహానుభావుడు చేస్తాడు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తాడు ఆయన. ఎవరైనా సరే ఆవేశంలో కొందరు మనకుంటాం రాజకీయ నాయకులలో, అంటే నేను ఎక్కువ నాకు పరిచయం లేదు, అప్పుడప్పుడు ఎవరైనా పెద్దల్ని కలవాల్సి వచ్చినప్పుడు గదిలో మాట్లాడుకున్నది వింటూ ఉంటాను. అది కాదనా అనా, అసలు నేను చెప్పేది వినవేంది నువ్వు? హలో ఏంట్రా అర్ధరాత్రి 2:30 ఫోన్ చేశావు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నావుగా.
ఎప్పుడైనా రెడీ అని చెప్పావు మైకులో మా ఊళ్ళో వచ్చే. అది కాదురా, మరి 2:30 అయింది ఇప్పుడు. సరే చెప్పేయండు. ఏం లేదన్నా వాడు నేను ఆపేడింది. ఎవర్రా అది? నువ్వు చెప్పాల్సింది నువ్వు ఏది చెప్పబోదట. ఏందో చెప్పేది అంటావేంటి? మొత్తం బ్యానర్లు కట్టింది నేనైతే. మొత్తం నేను కష్టపడి నువ్వు నన్ను మెచ్చుకున్నావా లేదా వచ్చి బెమ్మన్నావని? నీకు చేసి పెడతాను అన్నావా? ఏందాడు ఆడాడు నన్ను బండి ఆపాడు చూడు. బండి ఆపడం ఏంటన్నా? ఆగకుండా ఎట్లా ఉంటావా మరి? నువ్వు ఉన్నది దేనికే? ఇలా కొన్ని విచిత్రమైనటువంటివి మనకు వినపడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే నాయకుడి యొక్క సమర్థత తెలుస్తుంది. ఇవన్నీ సహజ ధోరణిలో ఉంటాయి. అందుకనే మిథున రాశిలో పంచాంగాన్ని చూసి చెప్తున్నా నేను. మిథున రాశిలో ఆలోచన శక్తికి మించినటువంటి పనులు, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి నేర్పరితనం, ఎవరెవరితో ఎలా మాట్లాడాలో తెలియటమే నాయకుడి యొక్క లక్షణం. కొన్ని వేల మందిలో ఒకడు పడతాడు నాయకుడు, గుర్తుపెట్టుకోండి. అందరూ నాయకులు ఎవరు? కొన్ని వేల మందిలో 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు బతికినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గనక లేకపోతే ఈవేళ చెరువులు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎన్ని ఉన్నా ఆ చెరువులే ఈవేళ ప్రజలకు గతి అయినాయి. మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఎన్నాళ్ళయింది ఆయన అలా శాశ్వతమైనటువంటి కీర్తి వహించబోతున్నాడు ఆయన. పరిష్కారం సమస్యలు అనేకం వచ్చినప్పుడు సమస్యలు చెప్పినటువంటి వాడు గొప్పవాడు కాదు, చెప్పడం కూడా మంచిదే. కానీ సమస్యలని చాతుర్యంతో పరిష్కారం చేయగలిగినటువంటి నేర్పరితనం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. యుక్తి చాతుర్యంతో అనేకమైనటువంటి నష్టపోయినాడు ఆయన ఇంతవరకు. ద్రవ్యం కానీ ద్రవ్య నష్ట ద్రవ్య లాభం అని రాసున్న దీంట్లో. అంటే ధనాన్ని చాలా పోగొట్టుకున్నాడు, అనేక మంది చేత మాటలు పడ్డాడు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి సంవత్సరం, సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందేటువంటి సంవత్సరం. ఆరోగ్యంగా కూడా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడని జాతకరీత్యా తెలుస్తున్నది. అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతానం, కుటుంబరీత్యా కూడా ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయని ఆరుద్ర నక్షత్రం ద్వారా, ఈ మిథున రాశి ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ కుటుంబ సమస్యలు కొన్ని కూడా పరిష్కరించేటువంటి మార్గం ఈ సంవత్సరం దొరుకుతుంది. ఈ మహానుభావుడికి దైవభక్తి ఎక్కువగా, ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి దైవభక్తి ఎక్కువ. ఈ లోకంలో కొందరు నాస్తికులని, హేతువాదులని, విజ్ఞాన రకరకాల బోర్డులు కనపడుతూ ఉంటాయి మనకు. అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారో తెలియదు, దేవుణ్ణి పూజిస్తారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి అయితే ఈయన అలా కాదు, చక్కగా దైవాన్ని విశ్వసిస్తాడు. ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. సంఘంలో గౌరవాలు పెరుగుతాయి. స్త్రీ వలన ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే కానీ తెలియదు. కొందరు స్త్రీల వల్ల, బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు, అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఆయన పట్టించుకోవడం, ఇవన్నీ కూడా ముందుకు సాగగలిగినటువంటి నేర్పరితనం మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని, ఈ మిథున రాశిలో విజయ పరంపరలతో ఎక్కువగా చూపిస్తున్నవి కనుక అన్ని రంగాలలో లాభించి అవకాశం అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ సూర్య భగవానుడు కళకళలాడుతూ ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మరల మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మొదటి నుంచి మొదటిగానే ఉండేది ఆంధ్రభూమి. ఇవేళ మనం చెప్పుకోవడం కాదు. అసలు ప్రాచీన గ్రంథాలు తెలిస్తే, ప్రాచీన గ్రంథాలు గనక చూసినట్లయితే నన్నయ్య భట్టు దగ్గర నుంచి, నన్న చోడుడి దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి తెలుగు భాష ఏకైక, గట్టిగా చెప్తున్నాను వినండి, దేవుడి పేరుతో, శివుని పేరుతో ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక భాష తెలుగు భాష. ఇక ఏ భాషకు దేవుడి పేరు లేదు. తెలుగు భాష అంటే త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. 6వ తరగతిలో చదువుకున్నారు తెలుగు మేష్ గారు చెబితే. త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. తెలుగు భాష దేనికని వచ్చింది? దేనికని అంటే ఒక చమత్కారం చెప్తాను. తెలంగాణలో ఇలాగే ఒక ఉపన్యాసం చెప్తుంటే హరీష్ రావు గారు వచ్చారు. అక్కడ నేనేం చేశాను అంటే, మందంతా తెరాస అన్న. తప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. వాళ్ళు తప్పట్లు ఎందుకు కొట్టారు తెలిసిన? తెరాస, మన తెరాస చెప్పాడు కనుక తప్పట్లు కొట్టారు.
ఇంకోటి చెబితే ఊరుకోరుగా, సహజమేగా. నేనేమన్నానో తెలుసునా? తప్పట్లట్టా కొట్టారుగా. నా భావన ఏంటో కవి భావన చెబుతాను వినమన్నాను. తే అంటే మన తెలుగు భాష, మీరైనా మేమైనా, ఈశ్వరుని పేరుతో ఉన్న భాష ఇది. తే అంటే తెలంగాణ ప్రాంతమందలి కరీంనగర్ జిల్లా ఎందలి కాళేశ్వరము, రాయలసీమ అందలి కర్నూలు జిల్లా ఎందలి శ్రీశైలము, సర్కార్ జిల్లా ద్రాక్షారామము కలిపి తెరాస అయితే తెలుగు భాష. ఈ 3 లింగములలో మాట్లాడేటువంటి భాషయే తెలుగు భాష. తిరుగులేని వీర జాతి తెలుగు జాతి. అనేకమైనటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఏలి మన గొప్పతనాన్ని పక్కన నెట్టేసి మనం పనికి మాలిన వాళ్ళం, వాళ్ళెవరో పనికొచ్చేవాళ్ళు అని చెప్పడం వల్ల నిజమే 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 అనుకుంటున్నాం అన్నమాట. మనం పులులం, సింహాలం. అయితే ఒక మేక పక్కన పెరగడంతో మనం కూడా మే అంటున్నాం. మనం కూడా ఏం చేస్తాం? మే, నువ్వు మేకవే అంటున్నాడు వాడు. అప్పుడు ఇలాంటి మహానుభావులు, మీలాంటి మంత్రివర్యులు లేచి నీవెవరివి, లే సింహానివి, గర్జించు అని ఆ నీళ్ళలో సింహం బొమ్మ చూపిస్తే, అదుగో సింహం ఎలా గర్జిస్తుందో చెప్పమంటే అప్పుడు ఈ సింహం అందిట. అప్పుడు పరిగెత్తినాయి అన్ని. నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు నేర్పాలి. ఆ నేర్పగలిగినటువంటి వీరుడు కావాలి, నాయకుడు కావాలి. ఆ నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు. నీవెవరివో తెలియాలి. కాబట్టి అలాంటి నాయకునికి సకల అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటూ సంక్షిప్తంగా